నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరంలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి. మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈ ఛానల్ ఎంత గ్రోత్ అయిందంటే కేవలం మీ వల్లే. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సార్. ఈరోజు 23 ఆజ్ 23వ తారీఖు సార్, జూన్ నెల 2025 సోమవారం సార్. కలకత్తాలో ఉన్నాను నేను. కలకత్తాలోనే ఏ వెహికల్ అయినా కలకత్తాలోనే పెడతాను సార్. ఈ కారు 2013 ఫోర్డ్ ఇకో స్పోర్ట్ సార్. 3,49,000 మన గ్రూప్లో పెట్టాం సార్, వాట్సాప్ గ్రూప్లో. మీరు మొదటిసారిగా మీరు వీడియో చూస్తున్నట్లయితే, ఒకవేళ మీరు గ్రూప్లో లేకపోతే గ్రూప్లో ఉండండి. మీకు కారు అవసరం అయితే, మీకు ఇబ్బంది లేకపోతే. ఎందుకంటే నా మీద నమ్మకంతో సుబ్రహ్మణ్యాన్ని చూసి కారులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ సార్. కారు టచ్ చేయకుండా కారు తీసుకుంటున్నారంటే సుబ్రహ్మణ్యం మీద నమ్మకమే. నా మీద నమ్మకంతో మీరు కారు తీసుకుంటున్నారు చాలామంది. కాబట్టి గ్రూప్లో పెట్టిన తర్వాత ఫోటో చూసి అమౌంట్ వేసేస్తున్నారు ఎక్కువ మంది. ఎందుకంటే నా మీద నమ్మకం. నేను అప్పుడు ఏం చేస్తున్నానంటే వీడియోలో పలానా సార్ కారు తీసుకున్నారని పెడుతున్నాను. కొంతమంది ఫోన్ చేసి సార్ మీరు వీడియో పెట్టకుండా కారు అమ్మేస్తున్నారు, ఎట్లా అవుతుందని. కాబట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కారు అవసరం అయితే, మీకు ఇబ్బంది లేకపోతే వాట్సాప్ గ్రూపుల నెంబర్లు 2 నెంబర్లకే హాయ్ పెట్టండి. గ్రూప్ లింక్ పెడతాం. వాట్సాప్ గ్రూప్లో ఉండండి సార్. మీకు కోపం వచ్చినప్పుడు మీరు లెఫ్ట్ అయిపోవచ్చు, మీ చేతిలోనే ఉంటుంది. ఈరోజు 23వ తారీఖు సార్, సోమవారం, జూన్ నెల 2025. నేను కలకత్తాలో ఉన్నాను సార్. సార్ i20 చాలా బాగుంది సార్ కారు. పోలో అయితే ఎక్స్ట్రాడినరీ. i20 కూడా చాలా బాగుంది. మీరు క్వాలిటీ చూసుకోండి సార్. మీరు ఎక్కడే దొరుకుతున్నాయంటే అక్కడ దొరుకుతాయి. ఈ కారులు దొరకవు, ఇది నాకు తెలుసు సార్. ఈ కారులు దొరకవు. ఇలాంటి కార్లు 30,000, 40,000, 50,000 తిరిగిన కార్లు ఎక్కడ లేవు సార్. సియాజ్ పెట్టాను ఆంధ్రాలో, ఎక్కడ కార్లు సియాజ్ కార్లు అమ్మకానికే లేవు. ఒకవేళ ఉన్న 1,20,000, 1,30,000 గ్యారెంటీగా తిరిగి ఉన్నాయి సార్. మీరు కంపేర్ చేసుకోండి. 11,000 తిరిగిన కారు సార్. అసలు ఏంటి సార్ ఇది? థ్యాంక్ యూ సార్. సార్ ఎవరో మెసేజ్ పెట్టారు, నిజమే. ఇలాంటి కార్లు మీకు ఎక్కడ దొరుకుతాయి సార్ అంటున్నారు. నిజమే సార్. ఎంత వెతుకుతున్నాను. ఆలస్యం 2 రోజులకి 3 రోజులకి అప్పుడప్పుడు ఒక వీడియో పెడుతున్నానంటే అలాంటి కార్ల కోసం సార్. సియాజ్ ఎంత బాగుంది సార్ కార్ ఇది. మీకు టచ్అప్లు అవుతాయి సార్. టచ్అప్లు లేకుండా ఒరిజినల్గా ఉంది అంటే దానికి వర్క్ ఉందని అర్థం. i20 ఉంది, ఒరిజినల్ పెయింట్ సార్. టచ్అప్లు అవుతాయి. స్క్రాచెస్ కట్ట కామన్ సార్. రోడ్ల మీద పార్కింగ్లు, ఇళ్లలో పెట్టిన పిల్లలు స్కూటర్లు పక్కన పెట్టడం టచ్అప్లు అవుతాయి సార్. సియాజ్ 11,000 తిరిగింది సార్. మనకి మెకానికల్ ముఖ్యం కానీ టచ్అప్ అవుతాయి సార్. టైర్లు అయితే మాత్రం వేసుకోవాలి సార్ సియాజ్కే. ఇప్పుడు చూసి వచ్చాను, ఒకసారి అడిగారు ఆయన. 4,30,000. కొద్దిగా ఒక 10 ఎంతో తగ్గుతారేమో, నాకు తగ్గొచ్చు కారు. 10,000 ఎంతో తగ్గొచ్చు కానీ 11,000 తిరిగింది సార్. షోరూమ్ హిస్టరీ తీసాను. 24లో లాస్ట్ 10,000 చిల్లరే. 2 సంవత్సరాలకి 3,000 తిరుగుతున్నారు కారుకి. ఏంటి సార్ అలాంటి కారు కొనుక్కోవడానికి మీరు ఆలోచిస్తున్నారు? మీరు మనకి సుమారుగా 2016 సియాజ్ 5 లక్షలు ఉంటుంది సార్. ఇది మీకు 5,30 ఎంత అవుతుంది. 5,30 ఎంత అవుతుంది. ఏమైంది సార్? 30,000 పోతే పోయింది, కానీ క్వాలిటీ కదా సార్. మీరు ఎన్ని సంవత్సరాలు తిరిగినా అసలు 1,00,000 అవ్వాలంటే మీ జీవితం సరిపోతుంది. 11,000 తిరిగింది సార్. అలాగే i20 చాలా బాగుంది. నెక్స్ట్ పోలో అయితే సూపర్గా ఉన్నాయి. మంచి కార్లు పెడుతున్నాను సార్. మీరు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే మీకు బడ్జెట్ ఒక టార్గెట్ ఉంటుంది, ఓకే. బట్ మనం అనుకున్న టార్గెట్ కంటే క్వాలిటీ కారు, తక్కువ తిరిగిన కారు వచ్చినప్పుడు ఒక 20,30,000 పెట్టండి సార్. ఎందుకంటే మీరు అప్పు చేసి కారు కొన్నప్పుడు మీకు దగ్గరకు వచ్చి అది షెడ్కి వెళ్ళకూడదండి. గుళ్ళకి గోపురాలకి తిరగాలి, తీర్థయాత్రలకు తిరగాలి, ఎక్కడికో వెళ్ళాలి, కానీ షెడ్లకి వెళ్ళకూడదు అలాంటి కారు. తర్వాత వాటర్ సర్వీసింగ్ విషయంలో ఇప్పట్లో వచ్చిన కార్లన్నీ కూడా సెన్సర్లో ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ సర్వీసింగ్ చేయించొద్దు దయచేసి. కొద్దిగా ప్రొఫెషన్ దగ్గర చేయించండి. ఒకవేళ బయట ఎక్కడ తక్కువ రేట్ అని మీరు చేస్తే దగ్గరుండి ఇంజిన్లో సర్వీసింగ్ కొట్టకుండా, ఇంజిన్లో మీకు కుట్టించకుండా, మీరు వాటర్ కొట్టించకుండా మీరు జాగ్రత్త కేర్ తీసుకోండి. సెన్సర్లు కదా సార్, చాలా ఇబ్బంది పడిపోతారు. మన వెంటో కారు పాప ఈసీబీ పోయింది, బాధే కదా సార్. 5,000 అయినా 10,000 అయినా ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మీరు వాటర్ సర్వీసింగ్ చేయించినప్పుడు చాలా జాగ్రత్త చేయించుకోండి. ఇంజెక్టర్ల మీద గట్రా వాటర్ పడకుండా చూసుకోండి.
ఎంతసేపు కారు మీరు తడిగొడ్డ పెట్టి తుడుచుకుంటేనే ఎన్ని సంవత్సరాలు మన్నిక ఉంటుంది సార్. సర్వీసింగ్ చేస్తే మన్నిక ఎక్కువ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఎంతసేపు తడి క్లాత్ పెట్టే శుభ్రంగా తుడుచుకోండి, టైర్లు శుభ్రంగా కడుక్కోండి, చాలా కాలం కారు ఉంటుంది సార్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పెట్రోల్ వెహికల్ సార్. ఇది 2013 62,000 తిరిగింది. 3,49,000 పెట్టాం. ఈరోజు ఫోన్ చేసి సార్ ప్రైస్ కొద్దిగా తగ్గించండి అని చెప్పాను. 3,35,000 సార్, ఎన్ఓసితో పాటు కలిపిది 3,35 ఫైనల్ ప్రైస్ సార్, ఇంకేం తగ్గరు. ఆయన 3,30 3,42 అవుతుంది, కానీ 3,35కి ఫైనల్ చేసాం. మరి అది ఎక్కువ తక్కువ అనేది సార్ నిర్ణయం మీరు తీసుకోవాలి. దీనికి ట్యాక్స్ సుమారు 70,000 అలాగ అవ్వచ్చు. నిర్ణయం అనేది మీరు, నేను వాళ్ళు పెట్టిన దానికి బార్గెన్ చేసి నేను పెట్టేస్తాను. కొనాలా వద్దనేది మీ ఇష్టం. నేను ఎక్కువ పెట్టేస్తున్నాను రేటు, తక్కువ పెడతాను, తక్కువ పెట్టినాయి అంటే నిమిషంలో అమ్ముడైపోతున్నాయి. ఎక్కువ పెట్టినాయి అంటే ఎక్కువ రేట్ అంటే క్వాలిటీ చూసుకోవాలి సార్. సెకండ్ ఓనర్ ఇది బాగుంది క్వాలిటీ. మరి 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్ ఇది, టైటానియం ఆప్షనల్ సార్. 1 లీటర్ ఇంజిన్ ఇది. మైలేజ్ చాలా బాగా వస్తుంది. పెట్రోల్ ఇంజిన్. మెయింటెనెన్స్ పెట్రోల్ అంటే మీకు తెలియదే ఉంది, జీరో మెయింటెనెన్స్, చాలా హ్యాపీగా నడుపుకోవచ్చు. క్వాలిటీ ఉంది. కార్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది చూపిస్తాను సార్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. 2013 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ పుష్ స్టార్ట్ సార్. దీనికి యాక్సెసరీస్ చిన్న వేయించుకున్నారు. అలాయ్ వీల్స్ అన్ని బాగున్నాయి సార్. టైర్స్ కూడా బాగున్నాయండి. బటన్ 2023లో వేసారు. వేసి ఒక 10,000 15,000 తిరిగి ఉంటారు. 15,000 తిరిగి ఉంటారు సార్. బాగున్నాయి. జోకర్ కూడా బాగుంది. కీలెస్ ఎంట్రీ సార్. గ్లాస్ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్, పిల్లర్ గ్లాస్ ఒరిజినల్, కీలెస్ ఎంట్రీ అండి. డోర్ తీయగానే లైట్లు వెలుగుతున్నాయి. ఇదేదో ఎక్స్ట్రా వేయించుకున్నారు. 70 మ్యాట్ ఏదో అంటారు కదా సార్, మ్యాట్ అంత ఫుల్ మ్యాట్ వేయించుకున్నారు. 70 మ్యాట్ అంటారు, అది వేయించుకున్నారు. అది ఎక్స్ట్రా వేయించుకున్నారు సార్. అది ఇన్ఫోటెంట్ కాదు, ఆండ్రాయిడ్ వేయించుకున్నారు. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అక్కడ పైన ఎయిర్ బ్యాగ్, ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్. సీట్ కవర్స్ అన్ని బాగున్నాయి సార్. ఏమి రూపాయి పెట్టుబడి ఏం లేదు. డోర్ ప్యాడ్స్ అన్ని బాగున్నాయి. డోర్ లైనింగ్స్ అన్ని బాగున్నాయి సార్. పిల్లర్స్ అన్ని ఒరిజినల్. డోర్స్ అన్ని ఒరిజినల్ సార్. డోర్స్ అయితే టైట్ గా బాగున్నాయి సార్. టైర్స్ అన్ని బాగున్నాయి సార్. టైర్స్ అయితే చూడక్కర్లేదు. 40,000 తిరగొచ్చు టైర్లు. ఈజీగా 40,000 తిరగొచ్చు సార్ టైర్లు. టైర్లు కూడా క్వాలిటీ సార్. ఎకోహోమా టైర్లు చాలా కాస్ట్లీ టైర్ అండి. సీట్ కవర్స్ అన్ని కూడా చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి సార్. మంచి డిజైన్ వేయించుకున్నారు. ఏ లైట్స్ గట్రా అవన్నీ వేయించుకున్నారు. అడ్రస్ లో बैक वाइफर ఉంది, డీఫాగర్ ఉంది. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. స్టెప్నీ एक बार देखा सकता. స్టెప్నీ కూడా సీల్ టైర్ సార్, చాలా బాగుంది. స్టెప్నీ కూడా మీకు 90% టైర్ ఉంది. ఇది కూడా కొత్త టైరే సార్. ఇదిగోండి 90% పైన ఉంది టైర్. స్టెప్నీ కూడా 5 కూడా మంచి టైర్లు సార్. ఇకోస్పో ఇది చూడండి,
ఏమైనా స్పెషల్ ఎడిషన్ మరి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ల గురించి నాకు ఎడిషన్స్ గురించి సరిగ్గా తెలియదు. ఎక్కువ బూస్ట్ అని ఉంది. లిమిటెడ్ ఎడిషన్ సార్, నిజమే. ఇంకా యువతల పక్క లిమిటెడ్ ఎడిషన్, డోర్ బటన్, బల్బులు గట్రా హెడ్ ల్యాంప్స్ గట్రా మార్చుకున్నట్టున్నారు. ఏదో లైటింగ్లు ఇవన్నీ ఏవో ఉన్నాయి సార్ ఇక్కడ యాక్సెసరీస్. మరి ఇస్తారా వాళ్ళు తీసుకుంటారో నాకు తెలీదు. హెడ్ ల్యాంప్ బల్బులు గట్రా ఏవో మార్చినట్టున్నారు. ఓహోహో, ఇది సార్, ఇది చూడండి. మా ఢిల్లీ తమ్ముళ్ళకి అయితే ఇవన్నీ తెలితే ఎక్కువ స్పోర్ట్ లో మహారాజులు. నాకు ఎక్కువ స్పోర్ట్ గురించి పెద్దగా తెలియదు సార్. కార్ అయితే బాగుంది. ఏదో వైరింగ్లు ఉన్నాయి సార్. సబ్ ఊపర్లు తీసేస్తున్నారు. ప్రతి కార్ కి సబ్ ఊపర్లు ఉంటాయి సార్, తీసేసుకున్నారు. సబ్ ఊపర్ నికాల్ దియే. సబ్ ఊపర్ లో ప్రతి దానికంటే చాలా కాస్ట్లీ సార్. 50,000 1,00,000 సౌండ్ సిస్టమ్ వేయించుకుంటారు సార్. సబ్ ఊపర్లు తీసుకున్నారు. ప్రేమ అంతా ఒరిజినల్ సార్. అంటే ఇంకా అమ్మకానికి పెట్టిన తర్వాత తీసేస్తారు. ఇంకా బాగుంది సార్ కార్. మరి ఎవరికైనా రేట్ అయితే మంచి రేటే. 13 అని చూడకండి, క్వాలిటీ ఉంది కదా సార్. అందులో స్పెషల్ ఎడిషన్ ఇది. బాగుంది సార్. రివర్స్ కెమెరా ఉంది, సెన్సార్ ఉంది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. టైర్స్ అన్ని బాగున్నాయి సార్. మనకి టైర్స్ కూడా మరి ప్లస్ పాయింటే కదా. సియాజ్కి టైర్లు లేవు. టైర్లు ఉన్నాయి, 50% టైర్లు ఉన్నాయి, కానీ మరి హార్డ్ అయిపోయినాయి సార్ అవి సియాజ్కి. ఈ 2024-23లో ఇచ్చిన టైర్లు ఇవి చాలా బాగున్నాయి టైర్లు. ఎకోహోమా క్వాలిటీ టైర్లు, మెత్తగా ఉంటాయి. ఇంచుమించు 7-8 సంవత్సరాల టైర్లు వస్తాయి సార్. పెట్రోల్, ఒరిజినల్ గ్లాస్ సార్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ ఒరిజినల్ సార్. బ్యాక్ గ్లాస్, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. ఆ స్టీల్ క్రోమ్ ఎక్స్ట్రా వేయించుకున్నట్టున్నారు సార్. ఈ క్రోమ్ కీలెస్ ఎంట్రీ సార్. డోర్స్ ఎంత బరువు, చాలా బరువు సార్ డోర్స్. మంచి మైలేజ్ వస్తుంది సార్, 1 లీటర్ కదా. ఇది సార్, ఇదిగోండి, ఇది సార్. ఇందులోనే స్విచ్ ఉంది. ఈ ఎక్స్ట్రా ఇవన్నీ వేయించుకున్నారు. చూపిస్తాను సార్. एक बार चेक करो, पीछे भी एयर बैग है. టైర్స్ అన్ని బాగున్నాయి సార్. రాసి నెంబర్ చూడండి. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. సార్ చూశారు కదా. ఇంజిన్ రూమ్ చూపిస్తాను, స్టార్ట్ చేస్తాను సార్. ఈ క్రోమ్ ఫినిషింగ్ ఎక్స్ట్రా వేసుకున్నట్టున్నారు సార్. గమ్ ఊడిపోయింది, గమ్ అంటించుకోవచ్చులేండి. అది కీ స్టార్ట్ సార్. ఇది సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయింది. ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంది సార్. ఆండ్రాయిడ్ సార్. ఇది అమాన్ కంపెనీ అట. ఆండ్రాయిడ్. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఏసీ అయితే చిల్లుగా ఉంది సార్, బాగుంది. మైక్రోసాఫ్ట్ ఏదో సిస్టమ్ అనుకుంటా సార్. ఇది గేర్ షిఫ్ట్ కూడా బాగుంది సార్. 62,000 సార్ ఒరిజినల్ రీడింగ్. ఆండ్రాయిడ్. రివర్స్ క్యామ్ కూడా ఉంది. ఓకే సార్. సీలింగ్ కూడా బాగుంది.
ఇంకేంటి సార్ అన్నీ చెప్పానా? ఏం కంట్రోల్స్ ఇవన్నీ చూసుకోండి. నాకంటే రివ్యూలు ఎక్కువ చూసుకుంటారు, మీకు ఎక్కువ తెలుస్తుంది. ఏ టేపులు గట్రా ఉన్నాయో ఇస్తారో ఉంచుతారో మనకు తెలియదు సార్. మరి అలా ఈ సర్వీస్ బుక్ కూడా ఏదో ఉంది. ఏ బిల్లులు సార్, ఈ సర్వీస్ బుక్ కాదు, బిల్లులు ఏవి ఉన్నాయి, ఇస్తారో ఎవరో తెలియదు నాకు. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. ఇంజిన్ చూడండి సార్, ఇది ఎక్కడ లీకేజ్లు ఏమి లేవు సార్. ఇంజనీర్ కూడా పర్వాలేదు సార్, బాగానే ఉంది. పెట్రోల్ ఇంజిన్ ఇంక టెన్షన్ పడక్కర్లేదు సార్. బ్యాక్ కంప్రెసర్ ఆ కంప్లైంట్లు ఏమి ఉండవు. డీజిల్లో కూడా బ్యాక్ కంప్రెసర్ ఏమి ఉండదు సార్. డీజిల్ కార్లకి స్మోక్ వస్తుంది. ఫోర్డ్కి ఒకటి, వోక్స్ వ్యాగన్కి ఒకటి, హుండాయిలో ఎలంట్రాక్ ఒకటి, మహేంద్రలో XUV 300 ఒకటి, ఇలాంటి వాటికి ఆయిల్ పైకి తన్ని స్మోక్ వస్తే చాలామంది తెలియని మెకానికల్ కంగారు పడుతున్నారు. అవగాహన లేక అంతే, అంతకంటే ఏం కాదు. ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అంతా కూడా మీకు ఆ సిస్టమ్, మెకానికల్ సిస్టమ్ అంతే సార్. ఆ కంప్రెసర్ కొడుతుంది ఈ టెక్నాలజీ అంతే. కాబట్టి దీనికి ఉండదు అది పెట్రోల్ ఇంజిన్కి. ఓన్లీ డీజిల్ ఇంజిన్ గురించి చెప్తున్నాను. బానెట్ కూడా ఒరిజినల్ సార్, అంతా కూడా క్వాలిటీ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. ఈ రేటు మీరు కంపేర్ చేసుకోండి. దీనికి ట్యాక్స్ ఒక 70-80 వేలు లెక్కేసుకోండి. కమిషన్ ట్రాన్స్పోర్ట్ 30 వేలు లెక్కేసుకోండి. మొత్తం మీద 1,20,000 లెక్కేసుకుని తర్వాత మీరు అది కారు ఖరీదుకి లెక్కేసుకోండి. అది న్యాయం అనుకుంటేనే కొనుక్కోండి. అంటే క్వాలిటీ ఉంది సార్. కార్ అది స్పెషల్ ఎడిషన్. మరి అప్పట్లో ఇది ఎంతో నాకు తెలియదు సార్. దీనికి ట్యాక్స్ ఒక 70-75 వేలు రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సపోర్ట్ చేయండి సార్. మంచి కార్లు పెడుతున్నాను, మిస్ చేసుకోవద్దు. నేను ఖచ్చితంగా పెడతాను. ఇంత తక్కువ తిరిగిన కార్లు దొరకవు సార్ అన్నానంటే ఖచ్చితంగా అలాంటి కార్లు మనకు అవైలబుల్గా ఉండవు. ఆలోచించండి. 33 వేలు 40 వేలు తిరిగిన పోలోలు ఎక్కడ ఉన్నాయి సార్? పోలో లక్షలు దాటి తిరుగుతున్నారు. ఆ కార్ తిరిగే వాళ్ళందరూ యూత్ కాబట్టి ఎక్కువ తిరుగుతారు. I20లు తక్కువ తిరిగిన కార్లు సార్. అంత తక్కువ తిరిగిన కార్లు పెడుతున్నాను. మంచి కార్లు ఇయాన్ ఉన్నాయి, తక్కువ తిరిగిన ఇయాన్ ఉంది. నెల రోజులైన I10లు కూడా ఉన్నాయి సార్. ఒక్క నెల తిరిగింది సార్, అమ్మేశారు. అది ఎందుకు అమ్ముతున్నారని మనం అడగకూడదు. ఒక నెల తిరిగింది బెలూను, I20 కాదు బెలూను. ఒక నెల తిరిగింది సార్, లేటెస్ట్. ఒక నెల అయింది అది రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ పేరుని. అలాంటివి కూడా ఉన్నాయి కానీ అవి మనకి ఏంటంటే నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే 1,00,000-1,25,000 తగ్గుతుంది కాబట్టి చూడండి సార్. థ్యాంక్ యూ సార్. ఇక దీనికి ఇదిగోండి సార్, 2 తాళాలు ఉన్నాయన్నారు, చూస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సార్. 2013 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1 లీటర్ టైటానియం ఆప్షనల్, పుష్ స్టార్ట్, ఆండ్రాయిడ్ ఉంది, లైటింగ్ సిస్టమ్ ఉంది. టైర్లు 5 కూడా సీల్ టైర్లే, 5 కొత్త టైర్లు సార్. సీట్ కవర్స్ చాలా బాగున్నది. 70 మ్యాట్ ఉంది. ₹1 పెట్టుబడి లేదు. హ్యాపీగా తిరిగే కార్లు సార్. 3,35,000 ఎన్ఓసితో పాటు ఇంకా ₹1,000 కూడా అడగడానికి అవకాశం లేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు బార్గెన్ చేశాను, ఇంకా అడగడానికి అవకాశం లేదు. 3,35 ప్లస్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ 33,65 అయితే కార్ ఇక్కడ నుంచి మీ ఊరు వస్తుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.